అవతరించాడు. అటువంటి మహానుభావుని యొక్క పాదరక్షలను నేను తలపై పెట్టుకుంటే నా జన్మ తరించిపోతుంది, నా వంశము తరించిపోతుంది అని సంకల్పం చేశాడు. అటువంటి సాధు మహాత్ముల యొక్క పాదరక్షలు సాక్షాత్ శ్రీరామచంద్రుని యొక్క పాదరక్షలతో సమానము. కాబట్టే సత్సంగానంతరం మనం బయటికి వెళ్ళేటప్పుడు మన పాదరక్షలు మనం ఏం చేయాలండి? మన పాదరక్షల్ని అనేక సాధుమహాత్ముల యొక్క పాదరక్షల మధ్యలో ఉన్నటువంటి మన పాదరక్షల్ని మన చేతులతో స్వహస్తాలతో తీసుకొని పక్కన పెట్టుకొని వేసుకోవాలి. అలా జరిగితే చాలా సంతోషం. అలా జరగకపోతే ఈ రోజు నుంచే మనం ప్రారంభించాలి. సాధువుల పాదరక్షలను ఎప్పుడు మనం తొక్కుతూ వెళ్ళి మన పాదరక్షలు తెచ్చుకునే దుస్థితి ఎక్కడా మనకి కనపడకూడదు. సాధు మహాపురుషులారా, మరి పాదసేవను నిరంతరం దొరికిందా లేదా? సంత నిరంకారి సత్సంగములో అర్చనము సమస్త ప్రాణికోటి, సాధు మహాత్ములు, సద్గురువు, సమస్త ప్రాణికోటి, ఇరుగువారు, పొరుగువారు, సర్వులు అందరి యొక్క సత్కారమే ఇక్కడ అర్చనముగా మనకి ప్రసాదించారు. యథార్థమైన అర్చన ఏదండి? సర్వులను సత్కరించడమే యథార్థమైన అర్చన. ఒక బొమ్మని సత్కరించడము కొంతే అర్చన, ఇసుమంత అర్చన. పరిపూర్ణ అర్చన ఎక్కడ జరుగుతుందండి? పరిపూర్ణ అర్చన సర్వులను, సమస్త ప్రాణికోటిని కూడా భగవత్ స్వరూపంగా విశ్వసించి మరి ఆ ఒక స్వరూపాలకు మనం చేసే సత్కారమే అర్చన అంటున్నాడు. ఆ అర్చనని ఎవరు మెచ్చుతారండి? ఈశ్వరుడు, సాక్షాత్ ఈశ్వరుడే మెచ్చుకుంటాడు ఆ అర్చనని. అర్చన తర్వాత వందనము. ఏ వందనం అండి? ఏ వందనం అండి? మనం జైకారు చెప్తే, జయఘోష్ చెప్తే ఎవరికి చెప్పాలని పాడుతూ ఉన్నాం? జై సాధు జై, సత్సంగ్ జై, సాధు జై, గురుని మాట విన్న వారి బ్రతుకు పుణ్యము, గురుని బాట పోవు వారి జన్మ ధన్యము. హరిని ఎరుక పరచె గురుని కోటి వందనం, బ్రతుకు శుద్ధి పరచె సభకు జయము పలుకుము. జై సాధు జై, సత్సంగ్ జై, సాధు జై. ఎవరికి చెప్తున్నాం అండి కృతజ్ఞత? సద్గురువుకి, సద్గురు స్వరూపమైనటువంటి సాధు మహాత్ములకి నిరంతరము కృతజ్ఞతాభివందనమే వందనము. ఈశ్వరునికి వందనం, కృతజ్ఞతను ప్రకటించుకోవడమే వందనము. పాదసేవనము, అర్చనము, వందనము. తర్వాత ఎక్కడికి వచ్చామండి? దాస్యము. ఎలాంటి దాస భావనని, దాస గుణాన్ని మనకి గురువు ఇక్కడ ప్రసాదించారు మహాత్మ. నిరంతరం వాక్కులో మనసా వాచా కర్మేణ దాస భావనని మనం పొంది ఉంటున్నాం మహాపురుషులారు. అవునంటారా కాదంటారా? అటువంటి దాస గుణాన్ని, దాస భావాన్ని ఈశ్వరుడు పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి సద్గురుమూర్తి మనకి ప్రసాదించారు. దాసి, దాసుడు అని నిరంతరం మనతో చెప్పిస్తూ మరి మనతో అటువంటి తత్వాన్ని పొంది ఉండేలాగా తీసుకెళ్తూ ఉన్నారు మహాపురుషులారా. దాస్యము, ఇంకా సఖ్యము, సఖ్యత. ఎటువంటి సఖ్యత ఆత్మ బంధువుల మధ్య ఉందండి సాధు మహాపురుషులారా? ఆత్మ బంధువుల మధ్య ఉన్నటువంటి సఖ్యత ఎలా ఉందట? శ్రీరామచంద్రమూర్తి యొక్క